సో మనకి రోడ్ మొత్తం హనుమాన్ చాలీసా అయితే ఉంటుంది చూడండి. చల్లనవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఎంపీ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చలి చూడండి ఎంత ఘోరంగా ఉందో. 11 degrees అయితే ఉంది. మాకైతే చలికి ప్యాక్ అయిపోతున్నాయి. సో ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 6 o'clock అయితే అవుతుంది. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరదామని లేచేసరికి అయితే మొత్తం ఫాగీగా ఉంది. సో ఇక వెళ్లే దారిలో అయితే ఒక దగ్గర ఆగేసి పోహా అయితే తిన్నాం. పోహా వచ్చేసి అయితే ఓన్లీ 10 rupees ఇక్కడనైతే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చలో ఇక పదండి శివధామ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎలా ఉందో చూపిస్తాను. भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे। నాకైతే ఈ శివధామ్ టెంపుల్ లో చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇదైతే. ఎవరైనా ఉజ్జయిన్ వెళ్లే వాళ్ళు ఉంటే మాత్రం ఈ టెంపుల్ ని మిస్ కాకండి. ఉజ్జయిన్ వెళ్లే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చింద్వారా రామేశ్వరం శివధామ్ అని గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేయండి, వచ్చేస్తుంది. Continue on National Highway 547 for 48 kilometers. చింద్వారా టు జామ్సవాలి రోడ్ అయితే ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మధ్యలో ఫారెస్ట్ రూట్ అయితే ఉంటుంది. ఘాట్ రోడ్డు వేరే లెవెల్ లో ఉంటుంది. మీరైతే ఈ ఎంటైర్ రూట్ అయితే మీరు ఎంజాయ్ అయితే చేస్తారు కంపల్సరీ. ఇక ఇక్కడ నుండి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం జామ్సవాలి స్లీపింగ్ హనుమాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. సో ఆ వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ పెద్ద ఘాట్ సెక్షన్ అయితే ఉంది. అండ్ ఘాట్ సెక్షన్ అయితే సూపర్గా ఉంది రోడ్డు. అండ్ మనకి ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ వ్యూ పాయింట్స్ కోసము ఇక్కడ మనకి ఘాట్ సెక్షన్ పక్క పొంట అయితే ఇలాంటి రోడ్లు అయితే వేశారు. ఇవి చూడండి. ఈ రోడ్లు వచ్చేసి ఇక్కడ ఎంత గలీజ్ చేసేలో చూడండి. మొత్తం బీర్ సీసాలు కనబడుతున్నాయా? మొత్తం బీర్ సీసాలతోటి మొత్తం ఆగం చేసేసారు ఇక్కడ. ఈ కొండలు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. అండ్ ఈ లారీ చూడండి ఒకసారి ఎంత స్ట్రగుల్ అవుతుందో. ఇలాంటి సిచ్యువేషన్ లోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ ఘాట్ సెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. మీకైతే ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ చేయండి. మనం వెళ్లే రూట్ లో ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. అండ్ వ్యూ పాయింట్ కూడా ఉంది. సో ఫైనల్లీ జంసవాలి హనుమాన్ మందిర్ టెంపుల్ కి అయితే వచ్చేసాం మనం. జంసవాలి శ్రీ హనుమాన్ మందిర్ సంస్థ. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ పార్కింగ్ అయితే లేదు, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో టెంపుల్ పార్కింగ్ చూడండి, మస్తు స్పేస్ అయితే ఇచ్చిళ్ళు. అండ్ తెలిసి టెంపుల్ వచ్చేసి
అక్కడ ఉంది. సో అక్కడ దాకా బై వాక్ వెళ్ళాలి. సో ప్రజెంట్ ఇక టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. మనకు టెంపుల్ వచ్చేసి 500 మీటర్స్ అయితే ఉంటుంది పార్కింగ్ దగ్గర నుండి వెళ్ళి. సో మనకి రోడ్ మొత్తం హనుమాన్ చాలీసా అయితే ఉంటుంది చూడండి. టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి ప్రసాదాలు అండ్ కొన్ని బొమ్మలు పెట్టుకునే షాప్స్ అయితే ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి. సో ఫైనల్లీ గూస్ బంప్స్ మూమెంట్ అయితే వచ్చేసింది మనకి. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుండి మనకి ఎంట్రీ. ఇక ప్రజెంట్ వచ్చేసి మనం అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మనకు వచ్చేసి ఒక 3rd ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో ఉందనుకుంటాను గుడి అయితే. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. లోపలనైతే ఏ వీడియో ఫోటో అలౌడ్ అయితే లేదు. ఇక్కడ హనుమంతుని నాభి నుండి అయితే ఈ నీళ్లు వస్తాయని అందరి నమ్మకం. దీనిని తీర్థ జలం అని అయితే అంటారు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఏ అనారోగ్య సమస్యలున్నా పోతాయి అనేది వాళ్ళ నమ్మకం. సో ప్రజెంట్ ఇక్కడనైతే చెట్టు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకి ఎవరికైనా అంటే కొంచెం దయ్యం అసంటి ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చేసి పూజలు అయితే చేస్తారు. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, వీళ్ళంతా వెయిటింగ్ దాని గురించే. వచ్చి ఒక 2-3 డేస్ అయితే ఉండి వాళ్ళకు అంటే కొంచెం నయమైంది అనే టైంలో అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతారు. సో ఇలా ఉంది ఇక్కడైతే చరిత్ర. సో మన దగ్గర టెంపుల్స్లో ప్రసాదం అంటే మనకైతే లడ్డూలు ఉంటాయి కదా, బట్ ఇక్కడ మాత్రం స్వీట్ ఉంటుంది. మీకు మహారాష్ట్రలో ఎక్కడైనా కానీ లేదంటే ఇటు సైడ్ ఈ మధ్యప్రదేశ్ కానీ ఎక్కడైనా కానీ మొత్తం స్వీటే పెడతారు. సో టెంపుల్స్లో ఇలా ఉంటుంది. మరి ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ నుండి అయితే మేమేం ఫుడ్ తినలేదు, అందుకని అయితే ఈ పానీపూరి అయితే తింటున్నాం ఇక. సో ఇక ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ సిటీ నేమ్ వచ్చేసి నాగ్పూర్ లో అయితే ఉన్నాం. నాగ్పూర్ నుండి అయితే మనం తెలంగాణకి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం రోడ్ అంతా అరేంజ్